మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి హాట్ కామెంట్స్ అనే దానికంటే కూడా ఏకంగా ప్రభుత్వమే కుప్పకూలిపోద్ది అని కూడా ఆయన ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒప్పేసుకున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి తనని కలిసినటువంటి నిరుద్యోగులతో ఆయన హామీ ఇస్తూ మాట్లాడుకొచ్చారు. మా మేనిఫెస్టో ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశాం. నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులను పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇదొకటే కాదు, నిరుద్యోగుల పోరాటం వల్లే ఒక నియంతను గద్దెదింపి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందని మాట్లాడుకొచ్చారు ఆయన. ఆ తర్వాత మరీ పరిస్థితి చేజారిపోతే నేపాల్లో యువత మొత్తం తిరగబడ్డట్టుగా తెలంగాణలోని నిరుద్యోగ యువత మొత్తం తిరగబడి ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తాం. అనేకంగా ప్రభుత్వం కుప్పకూలిపోతుందనే మాటని కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారంటే ఆయన ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి అర్థమవుతోంది.